హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇదేంటి ఓపెన్ చేయగానే పాపని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంక ఈరోజైతే మా ఊర్లో గౌరీదేవి సంబరాలన్నమాట. ఇంకా నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయాం. ఇంకా మా చిట్టు తల్లి అయితే రెడీ అయిపోయింది. నడుచుకుంటూ వచ్చేస్తుందన్నమాట నా వెనకాలే. ప్రతి ఇయర్ గౌరీ తల్లిని అయితే తీస్తారండి మా ఊర్లో. ఇంకా డిసెంబర్ నెలలో అయితే అమ్మవారిని సాగనంపుతారనమాట అత్తవారింటికి. ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే చాలా పెద్ద తీర్థం అయితే పెట్టారనమాట. బేబీ డ్యాన్స్లు, ఇంకా బుర్ర కథలు, అలాగే ఏంటమ్మా నవదుర్గలు, ఈ విధంగా చాలా అంటే చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి కూడా. నేను పుట్టిన ఈ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద తీర్థం అయితే చూడలేదు. ఇంకా అమ్మవారు చూడండి, ఇంకా గౌరీదేవి సంబరాలన్నమాట. మా ఊరు గౌరీ తల్లి ఇంకా 2 వీధులు జరుగుతుందండి. ఒకటి అత్త వాళ్ళ వీధిలో గౌరీదేవి సంబరాలు, ఇంకా మా అమ్మ వాళ్ళ వీధిలో గౌరీదేవి సంబరాలు. 2 వీధుల్లోనూ ఒకే రోజు దీపెడతారనమాట. ఇంకా మా పిల్లలైతే ఇది చూస్తున్నారు కదా, ఇంకా దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. అదైతే ఎక్కి దిగేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కి అయితే డ్యాన్స్ వేస్తున్నారనమాట. నాకు వీటి పేర్లు అయితే తెలీదు. ఒకటి తెలుసు, అది కూడా రంగులు రాట్నం అనమాట. కానీ నాకు అది ఎక్కితే కళ్ళు తిరుగుతాయి. ఎప్పుడు ఎక్కడానికి ఇష్టపడను. కానీ ఈసారి మా మరదల వల్ల ఎక్కాల్సి వచ్చింది. అంటే మా మేనకోళ్ళు ఇద్దరు ఎక్కారని ఇంకా మా పాప ఏడుస్తుందని చెప్పేసి ఎక్కాను. కానీ ఎక్కి దిగేసరికి ఇంకా నాకు చుక్కలు అయితే కనబడ్డాయి అనమాట. ఏమో తెలీదు, కళ్ళు అయితే తిరిగేసినాయి. ఇంకెందుకు ఎక్కానురా బాబు అని అయితే అనిపించింది అనమాట. అంటే అలవాటు ఉంటే పర్వాలేదు, నాకైతే అస్సలు భయం అనమాట కళ్ళు తిరుగుతాయని. ఇంకా ఇది కూడా ఎక్కి దిగేసిన తర్వాత రంగుల రాట్నం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఎక్కినప్పుడు బాగానే సరదాగా అనిపించింది. ఫోటోలు అవి తీసుకున్నాము. కానీ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యేసరికి కళ్ళు తిరిగినాయి అనమాట. లైట్గా టెన్షన్ స్టార్ట్ అయింది. బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అదే ఏంటి ఏదో తేడాగా ఉంది అన్నట్లుగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా భయం వేసింది. ఎప్పుడు ఆగిపోతుందా అని అయితే భయం వేసింది అనమాట. ఎందుకు ఎక్కండ్రా బాబు అనిపించింది. చాలా చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా ఇదిలా అయితే దిగేసాము. తర్వాత తీర్థంలోకి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ టాయ్స్ ఉంటాయి. ఇంకా వాటిని చూసి మా పిల్లలు ఏడుస్తుంటే ఇంకా వాళ్ళతో అయితే ఫోటోలు అయితే తీసామన్నమాట. అది వేసుకున్నది మా తమ్ముడే. అందుకని చెప్పేసి మా తమ్ముడు అంటే మా తమ్ముడు అలా ఫ్రెండ్ అనమాట. అందుకని చెప్పి వాడితో అయితే ఫోటోలు తీయించుకున్నారు. ఇంకా తర్వాత బేబీ డ్యాన్స్ స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ అయితే చాలా జనం ఉన్నారు. ఇంకా ఏం చేస్తాం, దూరం నుంచే చూడాల్సి వచ్చింది. కానీ చాలా బాగా జరిగింది. కానీ పిల్లలతో చూడడానికి అవ్వదు కదా. అక్కడ బేబీ డ్యాన్స్ జరుగుతుంటే ఇక్కడ మా చిన్న పాప అయితే పులోమని డ్యాన్స్ అయితే వేసేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అస్సలు ఆపలేకపోతున్నాం. ఇంకా కిందకైతే దింపేశాను. వచ్చిండే ఫీలింగ్స్ ఆ సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తుందండి మా చిన్న పాప అయితేని. అది నేనే అలా చూస్తే సరిపోదు కదా, ఇంకా మా వైటీ ఫ్యామిలీ కూడా చూడాలని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఆ బుట్ట గౌన్ ఒకటి వేసుకుందేమో, ఇంకా ఆ గౌన్ వల్ల ఇంకా ఊగిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా అక్కడ చూసి వచ్చేసరికి అయితే ఇంకా 12 అయిపోయింది అనమాట. టైం వచ్చేసి ఇంకా పిల్లలతో ఎక్కువసేపు ఉన్నా ఏం చూడనివ్వరు కదా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. ఫైనల్గా అయితే ఇవ్వండి, ఇంకా గౌరీదేవి సంబరాలు అయితే ఈ విధంగా అయితే జరిగాయి. ఇంకా లాస్ట్లో మేము వస్తున్న తర్వాత నైట్ అంతా ఇలాగే ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ తెల్లవారేసరికి అయితే గౌరీదేవిని ఊరంతా ఊరేగించి ఇంకా కావుళ్ళు కూడా వేస్తారనమాట. కావుళ్ళతో తల్లిని ఊరేగించి ఆ తర్వాత కాలువలో అయితే తల్లిని నిమజ్జనం చేస్తారనమాట. అలా అత్తవారింటికి అయితే గౌరీదేవిని సాగనంపుతారు. ఇంకా ఈ విధంగా అయితే జరిగాయండి గౌరీదేవి సంబరాలు. నచ్చితే లైక్ చేయండి.